నమస్కారం. మార్చిలో రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఎట్లన్నా గెలవాలి అన్న కృతనిశ్చయంతో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. తప్పులేదు, అంతే కదా. వాళ్ళు ఇప్పుడు 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆ 3 స్థానాలు భర్తీ చేయాలి. ఆ 3 స్థానాలు భర్తీ చేయటానికి అవసరమైనన్ని ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నాయి. అంటే ఈ రాజ్యసభ స్థానాలు ఏంటంటే ఎమ్మెల్యే కోట రాజ్యసభ స్థానాలు. అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకుంటారు. ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి 44 ఓట్లు వస్తే సరిపోతుంది. 44 అంటే 132 రావాలి. వైసీపీ దగ్గర 151 స్థానాలు ఉన్నాయి. ఒక 4-5 తెలుగుదేశం నుంచి జనసేన నుంచి చేరిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సునాయాసంగా గెలవచ్చు. కానీ ప్రస్తుతం ఏంటి అంటే వైసీపీ చాలామందికి టిక్కెట్లు డినై చేసింది. దాదాపు 28 మందికి టికెట్లు ఇవ్వనని చెప్పింది. ఆ 28 మంది నేను ఒక 4 ఆల్రెడీ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి చేరిన వాళ్ళు ఉన్నారు. జనరల్గా ఏంటంటే ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలో చేరతారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో రివర్స్. నీ అధికార పార్టీ నాకు అక్కర్లేదు, నేను ప్రతిపక్షంలో ఉంటానని చెప్పి 4 ఎమ్మెల్యేలు అటుపోయారు. ఈ మొత్తం కలిపితే 32 మంది. 151లో 32 పోతే 121. వీళ్ళకి కావాల్సింది 132 కావాలి. అంటే తక్కువ పడుతున్నాయి. అందుకని ఈ తక్కువ పడుతున్నాయి కాబట్టి మనం ఏ విధంగా దీన్ని, అంటే టికెట్లు ఇవ్వను అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయరు కదా. అందుకని ఈ ఎమ్మెల్యేలు 28 మంది ఎమ్మెల్యేలకి టికెట్లు డినై చేయడంతో వాళ్ళు మనకి ఓటు వేయరు అని ఒక నిర్ణయానికి వచ్చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద పడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆయన ఎప్పుడో 2021లో విశాఖ ఉక్కు అది ప్రైవేటీకరిస్తారని మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రొటెస్ట్గా రాజీనామా చేశాడు. ఆ రాజీనామాని ఇప్పుడు అర్జెంటుగా ఆమోదించేశారు. దాంతో ఆయన ఏం చేశాడంటే నా రాజీనామాని ఆమోదించటం ఒక కుట్రతోటి జరిగింది. నేనెప్పుడో 2021 ఫిబ్రవరి 12న నేను రాజీనామా చేస్తే ఇప్పుడు ఆమోదించేది. నేను లాస్ట్ ఇయర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశాను, రెగ్యులర్గా నేను సెషన్స్కి అటెండ్ అవుతున్నాను. ఇప్పుడు అకస్మాత్తుగా నన్నెందుకు, నా రాజీనామాను ఎందుకు ఆమోదించారు అని ఆయన ప్రశ్నిస్తూ న్యాయస్థానానికి వెళ్ళాడు. అదేవిధంగా మామూలుగా సాధారణంగా ఏంటంటే స్పీకర్ ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఆయన్ని పిలిచి వ్యక్తిగతంగా మాట్లాడతారు. అది సాంప్రదాయం, ఇక్కడ రూల్ ఏం లేదు. కానీ సాంప్రదాయం ఏంటంటే, అయ్యా మీరు మీ రిజిగ్నేషన్ లెటర్ నాకు అందింది, మీరు ఇంకా ఇదే నిర్ణయం మీద ఉన్నారా, మీ నిర్ణయాన్ని ఏమన్నా మార్చుకున్నారా, మీ అభిప్రాయం ఏంటి అని పిలిచి అడుగుతారు. లేదండి నేను దానికే కట్టుబడి ఉన్నాను అంటే సంతకం పెట్టేస్తారు రాజీనామా ఆమోదించడానికి. లేదండి నేను మనసు మార్చుకున్నాను అంటే రిజెక్టెడ్ అని చెప్పి ఆ రెజిగ్నేషన్ని రిజెక్ట్ చేస్తారు. ఈ సాంప్రదాయాన్ని కూడా కాదని అసెంబ్లీ స్పీకరు తమ్మినేని సీతారాము గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. దాని మీద ఇప్పుడు గంటా శ్రీనివాసరావు న్యాయ పోరాటం చేశాడు. చూద్దాం ఈ న్యాయ పోరాటంలో ఏ విధమైన పరిణామాలు జరుగుతాయి, న్యాయస్థానం ఏ నిర్ణయం చెబుతుంది అనేది వేచి చూద్దాం. ఆయన కూడా చెప్పాడు, నేను రాజ్యసభ ఎన్నికల్లో నా ఓటు హక్కుని నేను వినియోగించుకోవటం అనేది నా బాధ్యత అని ఆయన కోర్టుకి చెప్పాడు. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూద్దాం. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.